హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుందండి. వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ఎగ్జామ్స్ రాస్తున్నా కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఒక 2-3 నోటీసెస్ ఈరోజే రావడం జరిగింది. అందులో ఒక నోటీస్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ నోటీస్ అండి. సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఒక నోటీస్ రావడం జరిగింది. ఈ నోటీస్ గురించి నార్త్ వాళ్ళు అట్ ద సేమ్ టైం మన సౌత్ వాళ్ళు ఏ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వీడియోస్ చేయలేదు. అది ఎందుకు చేయలేదు, ఏంటి, అందులో ఏముంది, అసలు అంత ఇంపార్టెంట్ ఏముంది ఇన్ఫర్మేషన్ అందులో అని చెప్పేసి ఒకసారి వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనకి ఆల్రెడీ ఎస్ఎస్ఎస్ సిజిఎల్కి సంబంధించి కీ రావడం జరిగింది. ఒక 2 days చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కొంచెం నార్మల్గానే అవుతుంది. ఒకసారి ఎవరైనా కీ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు మనకి సైట్ అనేది కొంచెం నార్మల్గానే వర్క్ అవుతుంది. ఆ కీలో మీ అందరికీ మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అవును, ఎగ్జామ్స్లో కొంచెం గ్లిచెస్ ఉన్నాయి, చాలా చాలా కన్ఫ్యూజన్తో ఎగ్జామ్స్ జరిగాయి. సో మీరు ఎవరు కూడా అక్యురేట్గా ఆన్సర్ చేయలేదని అనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ మీ ఒక్కరికే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఉంది. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నాకు 140.5 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకు 100 వచ్చాయి, 110 వచ్చాయి, 120 వచ్చాయి, 130 వచ్చాయి, నా ఎగ్జామ్ అవుతుందా లేదా, కట్ ఆఫ్ ఎంత తీస్తాడు, లాస్ట్ ఇయర్ 153 తీసాడు, ఓబీసీకి 146 తీసాడు, సో ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ తీస్తాడు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎక్యురేట్గా ఎవరు కూడా ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. మనకి గూగుల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఎగ్జాంపుల్గా ఒక స్కోర్ని బేస్ చేసుకొని చెప్తారు తప్ప ఎవరు కూడా ఎక్యురేట్గా ఇంత స్కోర్ వచ్చింది, మీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. దయచేసి ఆ కట్ ఆఫ్లు నమ్మి మీరు మోసపోవద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకు పేపర్ కష్టమైతే పక్కవాడికి కూడా కష్టమే అవుతుంది. కాబట్టి మీరు ఎటు పరిస్థితిలోనే వరీ అవ్వాల్సిన అవసరం 1% కూడా లేదు. మీకు 130 వచ్చినా, 140 వచ్చినా, 150 వచ్చినా మీకు టఫ్ అయితే నార్మలైజేషన్ పక్కవాడికి ఎంత పెరిగితే ఆ షిఫ్ట్లో మీకు కూడా అంతే పెరుగుతాయి. కాబట్టి మీకు కూడా అంతే పెరుగుతాయి. కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ షిఫ్ట్లో ఆ క్యాండిడేట్కి ఇన్ని మార్క్స్ పెరిగాయి, నాకు ఇన్ని పెరగలేదు ఏంటి, నాకు పెరుగుతాయా లేదా అని చెప్పేసి మీరు చాలా మీలో మీరే క్వశ్చన్ మార్క్ అయిపోతున్నారు. మీలో మీరే చాలా టెన్షన్ పడుతున్నారు. అలాంటి టెన్షన్స్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మీకు టఫ్ అయితే పక్క వాళ్ళు కూడా టఫే ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ నోటీస్ రావడం జరిగింది. అదేంటంటే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నోటీస్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో స్కిప్ చేయొద్దు, ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో బ్యాక్ చేసి వెళ్ళిపోండి తప్ప స్కిప్ చేయొద్దు. సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఈరోజు ఒక నోటీస్ రావడం జరిగింది. ఆ నోటీసులో ఏముందంటే మనకి November 12th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం October 22nd నుంచి 28th వరకు మనకి మన ఎస్ఎస్సి లాగిన్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఎస్ఎస్సి లాగిన్ అవుతాం కదా, ఆ లాగిన్ అయిన దగ్గర మనకి స్లాట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. అంటే 12th నుంచి ఎగ్జామ్స్, November 12th నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, మీరు ఎప్పుడు రాయాలనుకుంటున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ November 13 రాయాలనుకుంటే మీరు 22nd నుంచి 28th వరకు October 13th మీరు స్లాట్ బుక్ చేసుకొని ఏ సెంటర్ కావాలి, ఏ టైంలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అని స్లాట్ బుక్ చేసుకునే ఆప్షన్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ మనం ఫిల్ చేయకపోతే 22nd నుంచి 28th వరకు ఆప్షన్ కానీ మనం ఫిల్ చేయకపోతే, అదే మనం లాగిన్ అయ్యి మనం స్లాట్ ప్రిఫరెన్స్ కానీ మనం చేయకపోతే మనం ఎగ్జామ్ రాయడానికి అవ్వదు. అవును, స్లాట్ ప్రిఫరెన్స్ కానీ చేయకపోతే 22nd నుంచి 28th October మధ్యలో మనకి లాగిన్ అయ్యి స్లాట్ ప్రిఫరెన్స్ కానీ మనం చేయకపోతే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ మనకు రాయడానికి ఛాన్స్ ఉండదు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు 3 సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఆ 3 సెంటర్స్ ప్రిఫరెన్స్లోనే మీకు ఎక్కడ కావాలి, ఏ షిఫ్ట్లో కావాలి, ఏ టైంలో కావాలి ఎగ్జామ్ అనేది మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18 years అయి ఉంటే మనం ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనం అప్లై చేసినప్పుడే మీరు ఏ రోజు డ్రైవింగ్కి ఎగ్జామ్కి వెళ్తారు అని చెప్పేసి
మనకి అక్కడ ఒక డేట్ వస్తుంది. ఆ డేట్ మీద క్లిక్ చేస్తే గ్రీన్గా వస్తుంది. అది ఏ టైంకి వస్తారు, ఏ రోజు వస్తారని చెప్పేసి మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ కూడా స్లాట్ సిస్టమ్ పెట్టేశాడు. ఇది ఎందుకు నేను ఎస్ఎస్సి క్విట్ అనే తమ్మునేలు పెట్టాను అంటే, ఏంటి ఇది అసలు, ఇది కరెక్టా? అసలు ఏం జరుగుతుంది ఎస్ఎస్సితో? స్లాట్ సిస్టమ్ ఏంటి? ఎంత స్కామ్ జరుగుతుంది? ఈరోజు ముఖర్జీ నగర్లోని నార్త్ సైడ్ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఈ అన్ని ఏరియాస్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ ఒకే డేట్ని ఒకే స్లాట్ బుక్ చేసుకుంటే ఫ్రాడ్ జరగదా? 100 మెంబర్స్ ఇన్స్టిట్యూట్లో టాపర్స్ ఉంటే 100 మెంబర్స్ ఒకే సెంటర్లో పెట్టుకుంటే ఎగ్జామ్ ఫ్రాడ్ జరుగుతుందా లేదా? సో అక్కడ పడకపోవచ్చు. సో మీరేమనుకుంటారంటే, సరే 100 మెంబర్స్ ఒకే స్లాట్ పెట్టి ఒకే సెంటర్ పెడితే, ఒకే డేట్ పెడితే, సో అక్కడ పడకపోవచ్చు కదా, ఆ డిస్టిక్లో చాలా ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి కదా అని అనుకోవచ్చు. సరే ఉంటాయి, ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఫ్రాడ్ అవుతున్నట్టే కదా ఎస్ఎస్సి. ఏంటి సిస్టమ్ ఇది? వాడు ఎస్ఎస్సి వాడు సిస్టమ్ పెడితే ఎలా పెట్టాలి? 22 నుంచి 28 వరకు ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకుంటారో ఆ స్లాట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ డేట్స్, ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చేస్తాను. ఎవరైతే స్లాట్స్ బుక్ చేసుకోలేదో వాళ్ళందరికీ ర్యాండమ్గా వేరే ఎగ్జామ్ సెంటర్స్ ఇస్తాము అని చెప్పేసి ఎస్ఎస్సి వాడు చెప్పాలి. అలా చెప్పుకుంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే 22 నుంచి 28 వరకు ఏదైతే స్పెసిఫిక్ టైం మీరు స్లాట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునే టైం ఉందో, ఎవరైతే ప్రిఫరెన్సెస్ ఇవ్వట్లేదో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేస్తున్నాడు. ఒకసారి నోటీస్ చూడండి. ఇక్కడ నేను వేస్తాను ఒకసారి ఆ మార్కు, ఇక్కడ నేను వేస్తాను ఆ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. ఎవరైతే స్లాట్స్ ఫిల్ చేయలేదో వాళ్ళకి ఎగ్జామ్ రాసే ఛాన్స్ లేదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం కీ చెక్ చేసుకోవడానికి 2-3 డేస్ అలా కంటిన్యూస్గా అదే వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఆ సర్వర్ ఇష్యూ వచ్చి చాలా తల్లపోయింది మనకి కీ చెక్ చేసుకోవడానికి. అలాంటిది స్లాట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఎన్ని డేస్ మనకి టైం వేస్ట్ అవుద్ది? 22 నుంచి 28 వరకు మనం అలా ఈ 6 డేస్ కంటిన్యూస్గా ల్యాప్టాప్ మీద కూర్చొని సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఏ స్లాట్ పెట్టాలి, ఏ టైం పెట్టాలి, ఏంటి అసలు ఇది? ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రాసెస్ ఇదా? మనం ఎందుకు వచ్చాం ఎస్ఎస్సికి? ఎస్ఎస్సి అనే ఎగ్జాము అన్ని ఎగ్జామ్స్ కంటే చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫెయిర్గా ఉంటుంది, చాలా బాగా ఎగ్జామ్ పెడతాడు, ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందని మనం నమ్మొచ్చాం. కానీ మనల్ని అందరం మోసపోయాం. 2024 వరకు సెలక్షన్ చాలా ఫెయిర్గా జరిగింది. ఈ 25 ఎడిక్యూటీ ఏదైతే వచ్చిందో కంప్లీట్గా కరప్ట్ అయిపోయింది. ఈ ఆన్సర్ కీస్ కానీ, ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైతే 14th అక్టోబర్ ఎగ్జామ్ అయిందో వీళ్ళందరికీ కూడా పేపర్ టఫ్ వచ్చింది అంటున్నారు, కానీ యావరేజ్ మార్క్స్ చూస్తే చాలా ఎక్కువ వచ్చాయి. ఇక్కడ కూడా స్కామ్ జరిగింది అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు కంప్లీట్గా ఎడిక్యూటీ చాలా చాలా పెద్ద ఫ్రాడ్ చేసింది. ఇప్పుడు మన కోర్టులో కూడా కేసు రన్ అవుతుంది. అయినా సరే ఈ ఎడిక్యూటీ కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అవ్వవు. ఇంకా మనం ఏమి చేసేది లేదు. ఎవరైతే రైల్వేస్ రాశారో, గ్రూప్ డీలు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళెవరో కూడా స్కిప్ చేయొద్దు. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎస్ఎస్సి మీద నమ్మకంగా ఉండి మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీరు టైం వేస్ట్ చేసుకునే అవుతారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా రాకపోయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా కంటిన్యూస్ ఫ్లోగా ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి తప్ప స్పెసిఫిక్గా ఎస్ఎస్సి మీద సంవత్సరాలు కూర్చొని ప్రిపేర్ అయ్యే ఆ సీన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఒక్క నోటిఫికేషన్ పోతే 1 year పోతుంది. కంప్లీట్గా ఎస్ఎస్సి అని కరెక్ట్ అయిపోయింది. నాకైతే ఎస్ఎస్సి రాయాలంటేనే చిరాకు వస్తుంది. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సిహెచ్ఎస్ఎల్కి 22 నుంచి 28 వరకు మనకి లాగిన్లో స్లాట్ ప్రిఫరెన్స్ ఓపెన్ అవుద్ది. మీకు నచ్చిన డేటు, టైము, సెంటర్ ఇచ్చుకోండి. ఆ రోజు మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కారు. ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషను. నాకు ఎస్ఎస్సి అంటేనే చాలా చిరాకుగా ఉంది. నేను ఇండియాలో ఒకే ఒక ఎగ్జామ్ నేను చాలా గట్టిగా నమ్ముతాను, అది యూపీఎస్సి, తర్వాత ఎస్ఎస్సి. ఇప్పుడు ఎస్ఎస్సి కూడా కాదు, ఓన్లీ యూపీఎస్సి ఒకటే ఉంది నా బ్రెయిన్లో. అది నేను ప్రిపేర్ అవుతానని కాదు, కరెక్ట్గా జరిగే ఎగ్జామ్స్లో ఇండియాలో ఏముందంటే యూపీఎస్సి. ఇంకా రానున్న రోజులు అది కూడా కరప్ట్ చేస్తారని చెప్పేసి భయం వేస్తుంది. ఎస్ఎస్సి అయితే వేస్ట్, ఈ ఎడిక్యూటివ్ వేస్ట్, కరప్టెడ్ చైర్మన్, కరప్టెడ్ ప్యాటర్న్, కరప్టెడ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్.